హాయ్ గాయ్స్, ఫస్ట్ టైం నేను ఫేస్తో వీడియో చేస్తున్నాను. చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. హాయ్ గాయ్స్, ఇప్పుడే రామ్ చరణ్ది గేమ్ చేంజర్ మూవీ చూసి రావడం జరిగింది. మూవీ రివ్యూ గురించి చెప్పే ముందు ఈ మూవీ అయితే ఎక్కువ ఆడదు భయ్య. వస్తే ఒక 300 కోర్స్ 400 కోర్స్ వరకు వచ్చే అవకాశం ఉంది. కానీ మూవీ అయితే ఎక్కువ ఆడకపోవచ్చు. అది ఎందుకనే విషయం నేను లాస్ట్లో చెప్తాను. మూవీ స్టోరీ లైన్ చాలా సింపుల్ భయ్య. ఒక ఐఏఎస్ ఆఫీసర్ సిన్సియర్గా ఉండి తన ఎలక్షన్స్తో ఒక సీఎంని మార్చేసే శక్తి ఉంటుంది అనేది మనకు ఈ మూవీలో చూపించారు. అదైతే నాకు చాలా బాగా అనిపించింది. హీరో ఏంటి మనకు ట్రైన్లో ఉంటుంది భయ్య. మనకు పంచకట్లో ఒక లుక్ ఉంది కదా, ఆ లుక్తో మనకు ఎంటర్ అవుతాడు. తర్వాత మనకు ఒక ఫైట్ సీన్ ఉంటుంది. తర్వాత మనకు రామ సాంగ్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ చాలా డీసెంట్గా ఉంటుంది భయ్య. కాకపోతే మనకు కమెడియన్స్ ఉన్నారు కానీ మనకు కామెడీ అంత వర్కౌట్ కాలేదు. ఇది బ్రహ్మానందం ఉన్నాడు, అలాగే మనకు వెన్నెల కిషోర్ ఉన్నాడు, ఇంకా 2-3 యాక్టర్స్ ఉన్నారు. కానీ అంత కామెడీ అయితే వర్కౌట్ కాలేదు. అండ్ మనకు హీరోతో కొంచెం లవ్ ట్రాక్ కొంచెం బోరింగ్ అనిపిస్తుంది భయ్య. తర్వాత మనకు కానీ ఇంటర్వెల్ ట్విస్ట్ భయ్య అసలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ట్విస్ట్ ఉంటుంది తెలుసా. ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే చాలా బాగుంది. అది ట్విస్ట్ అయితే అసలు ఎక్స్పెక్ట్ కూడా మనం అంత ట్విస్ట్ ఉంటుందని. అది మనకు ఫస్ట్ హాఫ్ అయితే డీసెంట్గా ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్ మనకు అప్పానాయ్ క్యారెక్టర్ ఉంటుంది కదా, మనకు అప్పానాయ్ క్యారెక్టర్తో మనకు సెకండ్ హాఫ్ అయితే స్టార్ట్ అవుతుంది. తన యాక్టింగ్ అయితే చాలా బాగుంది భయ్య. అందులో రామ్ చరణ్ యాక్టింగ్ అయితే చాలా మనకు రంగస్థలం ఏ విధంగా చూసాం ఆ విధంగా మనకు యాక్టింగ్ అయితే చాలా బాగుంది. అండ్ మూవీలో ఫ్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు అయితే నెక్స్ట్ లెవెల్ భయ్య. అసలు మూవీలో ఒక క్యూరియాసిటీ ఉంటుంది, మనం ఎక్కడ మిస్ కాకుండా చూస్తూనే ఉంటాము. మనకు ఇందులో మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఎజయ్ సూర్య యాక్టింగ్ గురించి భయ్య. అసలు రామ్ చరణ్తో వచ్చే ఫేస్ ఆఫ్ సీన్స్లో అయితే తను యాక్టింగ్ అయితే చింపి పడేశాడు. రామ్ చరణ్ కూడా డామినేట్ చేసే విధంగా ఉంది తన యాక్టింగ్ అయితే చాలా బాగుంది. అసలు తమన్ గురించి మాట్లాడుకోవాలి భయ్య. అసలు రామ్ చరణ్కి ఎలివేషన్స్ కన్నా మనకు ఎజయ్ సూర్యకి వచ్చిన బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్ భయ్య. చాలా బాగుంది. అది మూవీలో డిసప్పాయింట్ చేసిన విషయం ఏంటంటే మనకు సాంగ్స్ బాగున్నాయి భయ్య. మూవీలో బాగాలేదని చెప్పట్లేదు. దీనికన్నా సాంగ్స్ ఇంకా బెటర్గా ఉంటే ఇంకా రెస్పాన్స్ వేరే విధంగా ఉండొచ్చు అని నా ఫీలింగ్ అట్లా అనిపించింది. మూవీకి హైప్ తీసుకొచ్చింది నానా హైరాణ సాంగ్ భయ్య. కానీ మూవీలో అయితే సాంగ్ లేదు. మరి ఎందుకు తీసేసారో నాకైతే లేదు. ఈ సాంగ్ మిస్ అయినా కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. అండ్ శంకర్ డైరెక్షన్ భయ్య నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు. కానీ కొన్ని కెమెరా షాట్స్ ఉన్నాయి భయ్య. అసలు నాకు చాలా బాగా నచ్చింది. అండ్ స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. అండ్ చరణ్ లక్కీ అని చెప్పొచ్చు భయ్య. మనకు రాజమౌళి మగధీరతో టాలీవుడ్లో నెంబర్ 1 స్టార్ చేశాడు. సుకుమార్ని రంగస్థలం తనకు ఒక రేంజ్ తీసుకొచ్చాడు. ఇప్పుడు శంకర్ని కూడా కంబ్యాక్ అయితే ఇప్పిస్తున్నాడు రామ్ చరణ్. నాకు అది బాగా అనిపించింది. ఖచ్చితంగా మూవీకి అయితే వెళ్ళండి. మీకు పెట్టిన పైసకు ప్రతి రూపాయి అయితే వర్తే అని చెప్పొచ్చు. చాలా బాగుంది మూవీ అయితే. నేను ఫస్ట్లో ఒక మాట అయిపోయాను భయ్య, మూవీ ఎక్కువ రోజులు ఆడదు, కలెక్షన్స్ కూడా తక్కువ వస్తాయని చెప్పేసి నేను చెప్పాను. అది ఎందుకు చెప్పానంటే ఇది ఒక ఆఫీసర్ తలుచుకుంటే రాజకీయం ఏ విధంగా మారుతుంది, ప్రజల్లో ఏ విధమైన మనకు మార్పు వస్తుంది అనే విధంగా మనకు మూవీ స్టోరీ అయితే ఉంది భయ్య. మనకు ఇలాంటి స్టోరీలు అయితే నచ్చవు భయ్య. ఎందుకంటే ఒక పోకిరిలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, మనకు ఇండియాలో గాంధీ సినిమా అయితే 100 రోజులు ఆడదు, కడప కింగ్ అంది 100 రోజులు అందర్ సెంటర్స్ అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటుంది కదా. ఈ డైలాగ్ అయితే ఈ మూవీకి పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. అందుకే నాకు ఎక్కువ రోజులు ఆడకపోవచ్చు అనిపిస్తుంది. కానీ ఇటువంటి మూవీస్ మనం ఎంకరేజ్ చేస్తే మనకు ఫ్యూచర్ బాగుంటుంది. చూడాలి మరి మూవీ ఎన్ని రోజులు ఆడుతుందో, మూవీకి ఎంత కలెక్షన్స్ వస్తుంది అనేది. వెయిట్ అండ్ సీ.